హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటి ఇది పుల్లలు పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? ఇవి చాలా పవర్ఫుల్ అండి. వీటిని అంత తక్కువ అంచనా వేయకండి. ఏంటంటే ఇవి గరిక గడ్డి, గరపగడ్డి అని కూడా అంటారు. మనం వినాయకుడికి సమర్పిస్తాం కదండి గరిక, అలా అన్నమాట. ఈ గరిక గడ్డిని గరపగడ్డిని ఎలా యూజ్ చేస్తాం, దేనికోసం యూజ్ చేస్తామో ఇప్పుడు చెప్తాను. మనం గ్రహణ సమయంలో మనమైతే ఏమీ తినకుండా ఉంటాం, కానీ మనం తినే పదార్థాలపైన గ్రహణ ప్రభావం అనేది పడుతుంది. సో అది ఎఫెక్ట్ కాకుండా ఉండటం కోసం మనం తినే పదార్థాల్లో ఈ గరపగడ్డిని వేస్తారనమాట. ఇలా పప్పులు, నెయ్యి, పాలు, చాలా ఐటమ్స్ ఉంటాయి కదండి. వాటిని మరి మనం పడేయలేము, ఇంకేం చేయలేం కదండి. అలాంటప్పుడు ఈ గరపగడ్డిని వాటిలో వేస్తామన్నమాట, గ్రహణ ప్రభావం వాటిపైన పడకుండా ఉండటం కోసం. సో అందుకు ఈ గరపగడ్డిని యూజ్ చేస్తాం. చాలా పవర్ఫుల్ అండి, చాలా బాగా పనిచేస్తుందంట. ఇది పంతులు గారు ప్రతి ఇంటికి ఇస్తారనమాట, గ్రహణ సమయంలో ఏ వస్తువులు పాడవకుండా ఉండటం కోసం. సో ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈసారి గ్రహణం ఏదైనా పడేటప్పుడు ఇలా తెచ్చుకొని అన్ని పదార్థాలపైన వేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.